గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని బాలకోటేశ్వర ఆలయం వద్ద జరిగిన జాతీయ ఎడ్ల బండ్ల ప్రదర్శన పోటీలు ముగిశాయి. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ పోటీలలో గురువారం చివరి రోజు ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్లు పాల్గొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ 8 రోజుల పాటు 140 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొన్నాయని, ఇకపై ఏటా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గెలుపొందిన రైతులకు నగదుతో పాటు ద్విచక్ర వాహనాలు అందించారు. ప్రధాన కార్యదర్శి గారిని సాధారణంగా ఆహ్వానం తీసుకెళ్లాల్సిన కోరుతూ ఇప్పుడు మన ముఖ్య అతిథి, విశిష్ట అతిథులు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత గారికి మన గౌరవ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి చేతుల మీదుగా శాలువతో చిరు సత్కారాన్ని జరుపుతున్నాం. అందరూ కూడా హర్షధ్వానాలతో మన ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మన నరేంద్ర గారి గురించి 6వసారి ఎమ్మెల్యే ఈ మాట చెప్పడానికి చాలా గర్వంగా చెప్పాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వడానికి నానా బాధలు పడే ఇటువంటి రోజుల్లో 6 సార్లు ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీ, ఒకటే నియోజకవర్గం, ఇలాంటి తమ్ముల నాయకులు చాలా అతి కొద్ది. అటువంటి తమ్ముల నాయకులు నా సోదరుడు ధూళిపాళ్ల నరేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు షరీఫ్ గారు ఈ అమరావతి ఉన్నంత వరకు షరీఫ్ గారి పేరు అలా నిలబడి ఉంటుందని చెప్పడానికి లాస్ట్ గవర్నమెంట్ లో ఎన్ని బాధలు పడినా, ఎన్ని అవమానాలు పడినా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం నిండా మొన్న మన మోడీ గారు వచ్చినప్పుడు ఆ అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తా ఉంటే నాకే కాదు రాష్ట్రంలో ప్రజలందరికీ గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి గౌరవ షరీఫ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఒక పక్క ఒంగోలు గిత్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ, ఒక పక్క మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది సంఖ్యలో నిర్వహించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ వ్యవసాయం అనేది అందులో కూడా పర్టికులర్గా మన భారతదేశంలో రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముకని ఏదైతే మనం చెప్పుకుంటామో అటువంటి రైతుకు అండగా, బాసటగా ఇటువంటి ఎడ్ల పందాలు అనేవి ఎంతో ఉపయోగపడతాయి, దోహదపడతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో కూడా పర్టికులర్గా ఒంగోలు జాతి ఎడ్లు అని అంటే ఈవేళ తెలుగు జాతికే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచానికే తలమానికమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. మరి ఈరోజు కూడా వ్యవసాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా వ్యవసాయంలో తగ్గిపోతున్నటువంటి స్థితిలో, యాంత్రీకరణ పెరుగుతున్నటువంటి రోజుల్లో కూడా మరి ఈరోజు ఆ వ్యవసాయంలో ఈ రోజు కూడా ఉత్పత్తిలో కానీ, రవాణాలో కానీ ఆ యొక్క ఒంగోలు జాతి మరి గిత్తల యొక్క ప్రాధాన్యత మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి ఒంగోలు జాతి వారసత్వాన్ని భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా అందజేయాలనే ఉద్దేశంతో